నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. అధికార పక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఇలాంటి భేషజాలు లేవని ఎవరి సలహానైనా స్వీకరిస్తారని చెప్పారు. ప్రస్తుతం చట్టసభ స్ఫూర్తిని కోల్పోతున్నామని విపక్షాల విమర్శలు చేయడానికి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉండాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షానికి విలువ ఇస్తుంది. అప్పటి వరకు అసెంబ్లీలో ఒక్క సభ్యుని కూడా సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. గతంలో విశ్వవిద్యాలయాల నుండి రాజకీయ నేతలు వచ్చారని చెప్పారు. మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనికి పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ లక్ష్మీబి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో అధికార పక్షమే కాదు ప్రతిపక్షం కూడా ముఖ్యమని చెప్పారు. ఇప్పటి వరకు శాసనసభలో ఏ ఒక్క ప్రతి సభ్యుడిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నామని చెప్పారు. గవర్నర్ గారు వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల దీని కొరకే విద్యాసాగర్ పుస్తకం కొరకు రావాలని వారి ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని ఒరిస్సా నుంచి వచ్చారు. వారికి ధన్యవాదాలు. వారిని అలాగే సమైక్య ఆంధ్ర రాష్ట్రం కావాలన్న ఆకాంక్షతో సమైక్య రాష్ట్రం డాక్టర్ హరిబాబు గారు, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, నా సహచర మిత్రుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు సుబ్రహ్మరెడ్డి గారు, అలాగే మన ఎక్స్ ఎంపీ వినోద్ కుమార్ గారు, శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు, పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు, విజయ్ కుమార్ గారు ఎంఎస్కో పబ్లికర్స్, రామచంద్రమూర్తి గారు. కానీ విద్యాసాగర్ ఏమన్నారంటే ఫోన్ చేసి మీరు బస్సులో వస్తున్నారు కానీ రాండి, కానీ బస్ స్టాండ్లో కారు పెట్టిన ఆయన. నేను మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఓ సంఘటన మంత్రిగా ఆయన కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్ కృష్ణ అద్వానీ గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది అని మళ్ళీ కొంచెం మన పార్టీ విద్యాసాగర్ రావు గారు అని పిలిస్తే వారికి మాకు చాలా దూరం ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. వారికి కావలసిన వాళ్ళు, వారిని అభిమానించే వాళ్ళందరూ వారిని సాగర్జీగానే గుర్తిస్తారు, సాగర్జీగానే పిలుస్తారు. కౌన్సిలర్గానో కార్పొరేటర్గానో లేదా ఏదైనా ఒక అవకాశం వస్తే మళ్ళసారికి వచ్చే వరకల్లా వాళ్ళు చేసిన పనుల కంటే వాళ్ళ పట్ల వచ్చే ఆరోపణలు ఒక పుస్తకంగా తయారయ్యే ఈ పరిస్థితుల్లో 5 దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రతిపక్షాలు కూడా సిద్ధాంతపరంగా వారిని విభేదించి ఉండొచ్చు. పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల పోరాటాలు చేయడం వల్లనే చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఈరోజు మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అని అంటే ఆనాడు విద్యార్థి రాజకీయాలలో ఉన్న వాళ్ళే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. చాలా సందర్భాలలో నేను మాట్లాడితే అంత బాగోదేమో కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది పార్టీ ఫిరాయింపుల మీద. పార్టీ ఫిరాయింపులు కలిస్తేనే ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 65 మందే ప్రభుత్వం కాదు, 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వం. అందులో ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించడానికి రాజ్యాంగంలో ఎవరికి వాళ్లకు వాళ్ళ పాత్రను విభజించి చూపించారు. ఈ 65 మంది సాగర్జీని ఈ కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్రలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు దేవేందర్ గౌడ్ గారు అర్హులైన లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు అందుతాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వచ్చిన రికార్డు ఆధారంగా గ్రామ సభలో వెల్లడిస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు పంపిణీపై అవసరమైన కసరత్తు చేస్తున్నామని చెప్పారు. స్థలాలు లేని వారికి ఏ విధంగా ఇవ్వాలనే అంశాన్ని కూడా చర్చిస్తామని అన్నారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను కూడా ఇందిరమ్మ ఇల్లు పథకంలో పంపిణీ చేస్తామని అన్నారు. జిహెచ్ఎంసీ ఆఫీస్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 26వ తేదీన రేషన్ కార్డులు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో 1 స్టేట్ 1 రేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 90% జరిగింది. జరగని దగ్గర వాళ్ళ యొక్క మాన్యువల్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆల్రెడీ బడ్జెట్లో పెట్టారు. మీరు ప్లీజ్ గో రికార్డ్ అట్లేం లేదు. బడ్జెట్లో పెట్టినాం. రేషన్ కార్డులకు సంబంధించి బడ్జెట్ దానికి పెద్ద ఇబ్బందికరమైన ఉండేటువంటి మేము ఇవ్వాలనే సంకల్పం ఉన్న తర్వాత 200 యూనిట్లు ఇస్తున్నామా లేదా ఎక్కడ అబ్జెక్షన్ ఉందో దానికి ఎవరైనా మిస్ అయితే మండల ఆఫీసులో అప్లికేషన్ తీసుకున్నాం. మళ్ళీ కరెక్షన్ అప్లికేషన్ కొరకు 500 గ్యాస్ సిలిండర్కి అదేవిధంగా తీసుకున్నాం. ఉచిత బస్సు నిరాటంకంగా జరుగుతుందో లేదా. ఆర్థిక సంక్షోభము ఆర్థిక ఇబ్బంది ఉన్న మాట వాస్తవము. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా ఓవర్కమ్ చేసి కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నాం. జీతాలు 1వ తారీఖుతో సహా పక్కా 100%. యు ఆర్ ఆల్ వెల్కమ్. పిలిచి వాళ్ళ భాగస్వామ్యాన్ని ఈ విధి విధానాలను వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. అందులో మేము కూడా వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక భాగస్వామ్యాన్ని కోరుతాం. రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ న్యాయం జరగాలని ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వము క్యాబినెట్ అధికారులంతా కలిసి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పేదవాడికి ఇల్లు కళ స్వప్నం నిజం చేయడానికి రేషన్ కార్డు కొరకు 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా అధికారులందరినీ కోరుతూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా సానుకూలంగా ఏదైనా ఇబ్బంది ఫీల్ అయితే సంబంధిత ప్రజాప్రతినిధికు అధికారికు దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేసుకోండి. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాల్సిందిగా. ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా గతంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రజల సహకారంతో మాత్రమే సక్సెస్ అయినాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, లోకల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీద ఆ హైదరాబాద్ యొక్క ఇందిరమ్మ ఇళ్ల సమస్య పరిష్కారానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో అత్యున్నతమైన సమావేశం జరిగి హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి దీని మీద ఒక భవిష్యత్తు నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో మైగ్రేషన్ ఉంటుంది, స్థలాలు ఉండకపోవచ్చు, ఇళ్ళు లేవు, అటువంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఈ యొక్క సిస్టంలోకి తేవాలి, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన అందరి దగ్గర, అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల దగ్గర, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ అంశాన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా. రేవంత్ సర్కార్ రైతులను నట్టింటా ముంచిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మళ్ళీ సిగ్గు లేకుండా సంబరాలు చేసుకోవాలంటున్నారని విమర్శించారు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారని, యాసంగికి కోతలు పెట్టారని విమర్శించారు. ఎకరానికి 15,000 ఇస్తామని 12,000 రూపాయలు అంటున్నారని అన్నారు. రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఊర్లోకి వచ్చి కాంగ్రెస్ నేతలను రైతులను నిలదీయాలని సూచించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతుల గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకే సంబరాలు చేసుకోవాలా, పాలాభిషేకాలు చేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు హరీష్ రావు. ఎకరం భూమి ఉన్న రైతులను కూడా రైతు కూలీలుగా గుర్తించాలని, అలాంటి వారికి రైతు కూలీలకు ఇచ్చే పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ముంచింది చాలక రేవంత్ రెడ్డి ఇంకా సంబరాలు చేయండి, నాకు పాలాభిషేకాలు చేయండి అని చెప్పి ఆయన వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు చెప్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా సంబరాలు చేయమంటుండు. ఇంకా అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తల్ని గ్రామాల్లోకి వస్తే రైతులు నిలదీస్తూ ఉన్నారు. ఏ విషయంలో రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారు? ఒక్కటి చెప్పండి. వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టి రేవంత్ రెడ్డి చెప్తే ప్రజలు నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీనితో చెప్పించారు మీరు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ దాకా రైతులకు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాట అయినా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా? దానిపైన నేను బహిరంగ చర్చకు సిద్ధం.
100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీ రైతులకు ఒక్కటన్నా అమలైందా? మీరు ఏం చెప్పిన రైతులకు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తామని చెప్పిందేమో 15,000, ఇప్పుడు ఇస్తున్నది ఎంత? 6,000. వానకాలం రైతు బంధు ఇయ్యలే, యాసంగికి ఎంత ఇస్తామంటున్నారు? 6,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మీరు ప్రజలకిచ్చిన హామీ మేము ఇస్తామని చెప్పిందేమో వాళ్ళు 15,000 రూపాయలు. ఇప్పుడు ఈ సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ 6,000 ఇస్తానంటున్నది. అంటే మీరు ఎంత ఎగబెట్టినట్టు? ఎకరానికి ప్రతి రైతుకు 9,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టు. అంటే 3 ఎకరాలు ఉంటే ఆ రైతుకు 27,000 రూపాయలు తుట్టి, 27 రూపాయల మోసం కాంగ్రెస్ పార్టీ చేసినట్టు లెక్క. ఇస్తామని చెప్పింది 15,000, ఇస్తున్నది 6,000, ఎగబెట్టింది 9,000. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఆ రోజు మీరు ఇప్పుడైతే 10, మేమొస్తే 15 అన్నారు. కేసీఆర్ ఉండంగా ఇచ్చే పైసలు కూడా వస్తలేవు కదా. కేసీఆర్ గారు ఉండంగా వానకాలం 5, యాసంగి 5 అంటే 10,000 వచ్చు. ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు? వానకాలం గుండు సున్న పెట్టినావు, యాసంగికి 6,000 ఇస్తా అంటున్నావు. అందులో కూడా కోతలు పెడతా అంటుండు. మళ్ళీ ఆ 6,000 కూడా అందరికి కాదట. ఇప్పుడు మళ్ళీ ఏందో అధికారులు తిరుగుతారట, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దో నిర్ణయిస్తారట. అందులో కొందరికే 6,000 ఇస్తారట. అంటే వానకాలం ఎగబెడితివి, యాసంగిలో కోతలు పెట్టబడితివి. అందువల్ల రైతు సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఊళ్ళకి వస్తే ఎకరానికి 15,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చి తీరాల్సిందే అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం హాట్ గా సాగింది. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లో ఆదివారం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. నువ్వు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో వెళ్లావని, అసలు నీది ఏ పార్టీ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రుల ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరినొకరు తోసేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమావేశం నుండి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బయటికి లాగేశారు. కౌశిక్ రెడ్డి, సంజయ్ల వాగ్వాదంతో సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాట్లాడదు ఏ మీటింగ్ అయినా మాట్లాడదు మాట్లాడు మా పార్టీ మాట్లాడు జగిత్యాల మాట్లాడు ఎందుకు మాట్లాడదు అరే ఎందుకు మాట్లాడదు ఆయన ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో గెలిచి యూ కెన్ బి వైట్ యూ కెన్ బి వైట్ కొడుకులతో కూడా మైక్ ఇచ్చి మాట్లాడిస్తారు. మీరు ఎందుకు ఎప్పుడు మీటింగ్ అయిపోయిందా? వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. దళిత బంధు విడుదల చేయమని చెప్పిన
చెప్పు భయపడేటోడు ఎవడు లేడీడా. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగనువే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తుల ఎగుమతి చేస్తామని అన్నారు. తిరుచనూరులోని ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా చెప్పారు. మన రాష్ట్రానికి పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయని, హైవేలు, సముద్రం, పోర్ట్లు, విమానాశ్రయాలు ఉన్నాయని, ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలు సంప్రదించామని అన్నారు. 2047 నాటికి స్వరాంధ్ర కోసం పనిచేస్తున్నామని వివరించారు సీఎం. Of fuel. It may be petrol, diesel, how to reduce it, how to go for clean energy, green hydrogen, and also all vehicles, CNG, even LPG to CNG, how to go about, which is more cost effective, everything we are working. Now, green energy, if you see, recently, Honorable Prime Minister has laid the foundation, Visakhapatnam, NTPC and GENCO, green hydrogen project, the capital outlay nearly 1,80,000 crores. That is the scope we have laid the foundation recently. And also Reliance is going in a big way, biofuel, 500 places, do all these things, plants, nearly 60,000 crores. And also we are going green coal. It is one of the most impressive project as on today. Solar, wind and pumped energy and all put together green energy totally. Now they are going for green hydrogen project in Kakinada port. This is one of the best project as on today. People are talking, but it has happened in Andhra Pradesh. That is our credibility. That is the proof of concept as on now. Now our government is working Surya Ghar and also Kusum. We have announced a policy. This is where we are announced a policy, democratization of power generation also, so that everybody can generate power, use power, and also any surplus they can. Godavari Basin is producing nearly 40% of gas, natural gas. But Andhra Pradesh is not using. Gas is produced in Andhra. Gas is used in Maharashtra or Gujarat, other states of the country. We are very keen to use this natural gas in Andhra Pradesh. For that, we will extend all the cooperation, those who are interested to work in this direction. During 2014 and 19, I planned at that time city gas distribution in the state. 5 companies, Bhagyanagar Gas, Godavari Gas, Mega Gas, Oil Corporation, all cities. This is nearly 987 CNG stations with an investment and also 8 rupees at that time, 8%. That is the first decision I have taken. Recently, I laid the foundation in Sri City. Within 5 months, they are able to connect nearly 3 months' time. That is the speed they have executed. I really appreciate globally. Clean energy, green energy is the order of the day. Earlier, if you see, తెలంగాణలో 2025 జనవరి 26వ తేదీన నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. గత 10 ఏళ్లలో కేవలం 49,000 కార్డులు మాత్రమే ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని, కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రేషన్ దుకాణాలు ఇచ్చడానికి వీలేని బియ్యం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల కింద ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఇండ్ల స్థలం నుండి ఇల్లు లేని వారికి కట్టించేందుకు రెడీ అవుతున్నామని, నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి వాటిని ప్రజలకు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కూలీలకి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, భూమి లేని అందరికీ భూమి లేని వ్యవసాయ కూలీలు,
గత సంవత్సరంలో 20 రోజులు ఎన్ఆర్ఈజీలో పనిచేసి ఉండాలి. బోత్ దీస్ కండిషన్స్ ఆర్ ఇన్వాయిలబుల్. ల్యాండ్లెస్ లేబర్ 20 days పని చేసి ఉండాలి. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ల్యాండ్లెస్ లేబర్కి ఈ విధమైన సహాయం అందలేదు. స్వతంత్ర భారతదేశంలో ఇవ్వబోయే నిర్ణయం జరిగింది. దాని ప్రకారం కూడా ముందుకు పోయే మరి ఆ విధి విధానాలు ఏం మాట్లాడుతున్నారో మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కానీ బయట కానీ నాకు అర్థమవుతుంది. నేను సివిల్ సప్లైస్ మంత్రిని చేసి ఈ సెన్సేషనల్ చేసే వాళ్ళకి మీరు కవరేజ్ దక్కిస్తే వాళ్ళు చేయరు. ఇది అసలు సబ్స్టెన్స్ ఉన్న విషయం మీరు రాయాలని నేను కోరుకుంటున్నా. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం ఒక విధానపరంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ముందుకు పోలేదు. కేవలం కొన్ని బై ఎలక్షన్స్లో కొన్ని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. మీకు సంఖ్య కూడా తెలియదు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 89.5 lakhs, సుమారు 90 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో ఎంత యాడ్ అని తెలుసా? 49,000. అంటే లెస్ దెన్ 0.5%. 10 ఏళ్లలో నిజంగా మరి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న నాకు నేను ఎక్కడ తిరిగినా నిరుపేద ప్రజలు, బీపీఎల్ కుటుంబాలు, లోవర్ మిడిల్ క్లాస్ అడిగే ఎక్కువ విషయం ఈ రేషన్ కార్డు. నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాం అనే నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.